70 సంవత్సరాలు ఉన్నారండి చెరలో. 70 సంవత్సరాల చెర తర్వాత విడుదల వచ్చింది వాళ్ళకి. కోరేషరాజు విడుదల చేశాడు. అన్య దేశంలో ఉండిపోయిన వాళ్ళు కొందరు, యూదులందరూ యెరూషలేముకి వచ్చారు. యెరూషలేములోకి వచ్చిన తర్వాత నేలమట్టం అయిపోయి ఉంది యెరూషలేం మందిరం. చూస్తున్నారా? నేలమట్టం అయిపోయి ఉంది. ఈ నేలమట్టం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఒక మాట మీదకి వచ్చారు. పడిపోయిన మందిరాన్ని మరలా మనం కడదాం, మనకు సపోర్ట్ కావాలనుకున్నారు. జెరుబ్బెబెలు అప్పుడు గవర్నర్, యెహోషువ యాజకుడు, వీళ్ళ సపోర్ట్ తీసుకున్నారు. గవర్నర్ ఫైల్ మీద సంతకం పెట్టాడు, మందిరం కట్టేయండి అన్నారు. ఇసుక, ఇటుక, రాయి, సిమెంటు, కంకర, ఇనుము సమస్తము పోగుపెట్టారు కట్టడానికి. సరే కడదామని పునాది వేద్దాం అనుకున్నారు. పునాది వేద్దామని మందిరం కడదాం అనుకునేలోగా వాళ్ళకి ఆటంకం ఎదురైంది. పెద్ద గొప్ప పర్వతం ఉంది అక్కడ. ఏ పర్వతం? గొప్ప పర్వతం. ఆ గొప్ప పర్వతం ఉంటే మందిరం ఎలా కట్టగలం? ఇదే స్థానంలో కట్టాలి, ఈ స్థానంలో యెరూషలేము మందిరం కట్టాలి. ఎలా కట్టాలని, ఈ ఆటంకాన్ని ఎలా తొలగిస్తారని చెప్పి వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేస్తే నేరుగా పరలోకం వెళ్ళింది ప్రార్థన. దేవుడు విన్నాడు. జకర్యాతో ప్రవచించి మాట్లాడుతున్నాడు. జకర్యా వాళ్ళందరితో చెప్పు, చూడాలి నా వైపు, అందరితో చెప్పు. ఏంటో తెలుసా? ఆ గొప్ప పర్వతాన్ని చూసి భయపడుతున్నారు వాళ్ళు. ఆ గొప్ప పర్వతాన్ని ఎలా చదును చేయాలని చూస్తున్నారు. ఆ గొప్ప పర్వతానికి జేసీపీలు వాడదామా, బలాన్ని వాడదామా, మనుషుల శక్తిని వాడదామా, పలుకులు వాడదామా, గుణపాలు వాడదామా, ఎలాగా ఈ గొప్ప పర్వతం చదునవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. అయ్యా ప్రార్థిస్తున్నారు నాతోటి. అయితే నేను చెప్పానని చెప్పు, వాళ్ళందరితో చెప్పు. వాళ్ళ బలం వల్ల కానీ శక్తి వల్ల కానీ అది జరగదు. మళ్ళీ చెప్పండి, శక్తి వలన కానీ బలం వలన కానీ అది జరగదు. ఇంకోసారి చెప్పండి, వాళ్ళ శక్తి వలన కానీ బలం వలన కానీ అది జరగదు. నా ఆత్మ ద్వారానే గొప్ప పర్వతాన్ని చదును చేయబోతున్నాను. కొట్టు మరొకసారి, ఆ గొప్ప పర్వతాన్ని నేను చదును చేయబోతున్నాను. ఈ రాత్రి ఈ మాట విని వెళ్ళండి. నీ ఎదురుగా ఉన్న గొప్ప పర్వతాన్ని ఆత్మదేవుడు చదును చేయునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ సమస్య పర్వతాన్ని నా ఆత్మదేవుడే చదును చేయునుగాక. నీ బలము వల్ల జరగలేనిది ఆత్మ వల్ల జరగబోతుంది. నీ శక్తి వల్ల జరగలేనిది ఆత్మ వల్ల జరగబోతుంది. ఆమె చెప్పండి. నీ విద్య వల్ల జరగలేనిది ఆత్మ వల్ల జరగబోతుంది. నీ డబ్బు వల్ల జరగలేనిది, వెండి బంగారం వల్ల జరగలేనిది ఆత్మ ద్వారా జరగబోతుంది. నీ గుర్తింపు వల్ల జరగలేనిది ఆత్మ వల్ల జరగబోతుంది. నీ రక్త సంబంధుల వల్ల జరగలేనిది పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుంది. ఆదిమ సంఘం అద్భుతంగా ఆశీర్వదించబడడానికి దట్ ఈస్ ద సీక్రెట్. ఆత్మ సపోర్ట్ ఉంది అనండి, అదండి దాని సీక్రెట్. విద్య లేదు, వెండి బంగారాలు లేవు, గుర్తింపు లేదు, మనుషుల సపోర్ట్ లేదు, రాజకీయ సపోర్టు, కానీ అద్భుతమైన సపోర్ట్ ఉంది. పరిశుద్ధాత్మ సపోర్ట్ ఉంది. కాబట్టి సంఘము క్షేమంగా ఉంది, చెప్పాలి, సమాధానంగా ఉంది, విస్తరిస్తుంది. ఈ రాత్రి ఈ ప్రవచనాత్మకమైన మాట వినండి. నువ్వు కూడా అంతే. సంఘమే కాదు, నీ కుటుంబానికి ఎవ్వడు సపోర్ట్ లేకపోయినా పర్లేదు, ఆత్మదేవుడి నీ కుటుంబంలో ప్రవేశించి అద్భుతమైన పర్వతాలన్నీ చదును చేయునుగాక. ఆమేనానండి. ఈ 2025లో మీ ఎదుటగా ఉన్న ప్రతి భయాన్ని దేవుడు తొలగిస్తున్నాడు, తిట్టపరచబోతున్నాడు. ఆమెను చెప్పండి ఒకసారి. ఆత్మదేవుడే మిమ్మల్ని తిట్టపరచునుగాక. పరిశుద్ధాత్మని పర్వతాన్ని చదును చేయునుగాక. శక్తి చేత కాదు, బలము చేత అసలే కాదయ్యా. నా ఆత్మ ద్వారా జరగని కార్యం అంటూ లేదు. గొప్ప పర్వతాలు చదురైపోతున్నాయి. ఆమేన్. అది దాని సీక్రెట్.